అంటే తెలంగాణలో బగార్ రైస్, చికెన్ ఆర్ మటన్. ఈరోజు మేము చేస్తుంది బగార్ రైస్ ఇంకా చికెన్ కర్రీ. ఫస్ట్ ఒక స్పూన్ నెయ్యి, ఒక స్పూన్ ఆయిల్. ఇక్కడ మేము వేస్తున్నవి మిరియాలు, స్టార్, ఇలైచి, లవంగాలు, బగారాకు, చెక్క, బండ పువ్వు, పచ్చిమిర్చి. నెక్స్ట్ పచ్చిమిర్చి. సో ఇక్కడ ఆయిల్ ఇంకా నెయ్యి హీట్ అయిపోయిన తర్వాత పచ్చిమిర్చి, తర్వాత హోల్ స్పైసెస్. ఒకసారి మంచిగా అన్ని మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. పుదీనా వేసుకుంటున్నాం. పుదీనా ఫ్రై అయిన తర్వాత అల్లం పేస్ట్. అల్లం పేస్ట్ బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఆ తర్వాత టేస్ట్కి సరిపోయేంత సాల్ట్. అన్నీ మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఎసరుకు సరిపడా నీళ్లు వేసుకోవాలి. ఇక్కడ మేము 2 గ్లాసుల రైస్ తీసుకున్నాం, దానికి 2.5 వాటర్ వేసుకుంటున్నాం. ఇక్కడ మేము వాడేవి అయితే పాత బియ్యము. పాత బియ్యంతో అయితేనే బగార్ రైస్ బాగుంటుంది. నీళ్ళు ఇప్పుడు ఎసరు వచ్చిన తర్వాత ముందు నానబెట్టుకున్న రైస్ యాడ్ చేసుకోవాలి. మేము ఇక్కడ తీసుకుంది 2 గ్లాసుల రైస్. 1 గంట సేపు నానబెట్టుకున్నాం. మొత్తం బియ్యం అన్నీ వాటర్ లేకుండా వేసుకోవాలి. ఒకవేళ ఎక్స్ట్రా వాటర్ దీంట్లో అయిపోతే మళ్ళీ మెత్తగా అవుతుంది అన్నం. మొత్తం రైస్ అంతా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని సాల్ట్ సరిపోయిందా లేదా ఒకసారి చూసుకోవాలి. ఇఫ్ సరిపోకపోతే యాడ్ చేసుకోవచ్చు మళ్ళీ. మొత్తం అన్నం అంతా ఎసరు అయిపోయి అన్నం మంచిగా ఉడికిపోయిన తర్వాత బండ పువ్వు వేసుకోవాలి. దీనివల్ల టేస్ట్ సూపర్ ఉంటుంది. నెక్స్ట్ మూత పెట్టేసి ఇలా దమ్ పోకుండా ఏదైనా బరువు పెట్టుకోవాలి. అన్నం అయితే అయిపోయింది. అన్నం అయితే అయింది. ఇప్పుడు నెక్స్ట్ కర్రీ చేస్తున్నాం, చికెన్ కర్రీ. ఫస్ట్ ఆయిల్. చికెన్ అయితే ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టేసాం. దీంట్లో కారం, పసుపు, అల్లం, పుదీనా, కొత్తిమీర ఇంకా హోల్ స్పైసెస్ అన్నీ వేసి కలిపి పెట్టుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ ఆయిల్ హీట్ అయింది. నెక్స్ట్ ఆనియన్స్ మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు, నెక్స్ట్ కొంచెం టేస్ట్కి సరిపోయేంత సాల్ట్, తర్వాత అల్లం పేస్ట్. అల్లం పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్నాం. ఆనియన్స్ ఇంకా అల్లం ఫ్రై అయిన తర్వాత మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్. చికెన్ మొత్తం యాడ్ చేసుకొని మంచిగా అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు చికెన్లో టమాటో యాడ్ చేస్తున్నాం. చికెన్లో మంచిగా వాటర్ వచ్చిన తర్వాత ఒక టమాటో వేసుకోవాలి. దానివల్ల చికెన్ సూపర్ టేస్ట్ ఉంటుంది. అట్లనే ఎక్కువ వేసుకోవద్దు, తీయగా అయిపోద్ది మళ్ళీ. కొంచెం వేస్తాం. నెక్స్ట్ వాటర్, చికెన్ ఉడకడానికి వాటర్. గ్రేవీ కొంచెం ఎక్కువ కావాలనుకుంటే వాటర్ ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ కావాలనుకుంటే కొన్ని తక్కువ వేసుకుంటే చికెన్ ఉడికేంత వరకు వేసుకుంటే సరిపోద్ది. నెక్స్ట్ వాటర్ వేసుకొని మొత్తం కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. సో చికెన్ అయితే మంచిగా ఉడికిపోయింది. లాస్ట్లో కొంచెం కొత్తిమీర.
మంచిగా మొత్తం మిక్స్ చేసేసుకొని దింపేసుకోవడమే. కేజీ చికెన్ అయితే తెచ్చాము, హాఫ్ కర్రీ చేస్తున్నాం, హాఫ్ ఫ్రై. సో దీంట్లో మేము యాడ్ చేసింది ఏంటంటే కారం, అల్లం పేస్ట్, పసుపు, గరం మసాలా పౌడర్, కార్న్ఫ్లోర్, ఇంకా బియ్యపిండి కొంచెం, సాల్ట్. నెక్స్ట్ ఇక్కడ డీప్ ఫ్రై కోసం ఆయిల్. ఇదైతే ఒక 1 అవర్ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాము. నెక్స్ట్ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇట్లా ఒక్కొక్క పీస్ ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి, లేకపోతే మొత్తం మాడిపోతాయి పీసెస్. ఒక 2 మినిట్స్ తర్వాత మళ్ళీ వాటిని కలుపుకోవాలి. మొత్తం ఫ్రై అయిపోయేంత వరకు ఫ్లేమ్ మీడియంలోనే ఉంచుకోవాలి, లేకపోతే హైలో పెట్టుకుంటే పీసెస్ మాడిపోతాయి, లోపల బాయిల్ అవ్వవు. గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత తీసేసుకొని బౌల్లోకి వేసుకోవడమే, అంతే. నెక్స్ట్ ఇట్లనే ఇంకా రిపీట్ మిగతావి. సో ఇక్కడ డీప్ ఫ్రై కూడా అయిపోయింది చికెన్ పకోడీ. పైన గార్నిష్ కోసం కరివేపాకు, ఇంకా పచ్చిమిర్చి. వీటితో పాటు ఉల్లిపాయ. సో ఇవండి మా పండుగ స్పెషల్స్: బగారా రైస్, చికెన్ కర్రీ, చికెన్ పకోడీ. మీరేం చేసుకున్నారో కామెంట్ చేయండి.